నెల్లూరు జిల్లా జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావిడి చేద్దామని వెళ్లిన జగన్ కు నిరాశ మిగిలింది. తెలుగు తమిళ మత్స్యకారుల మధ్య జరుగుతున్న గొడవలను రాజకీయం చేద్దామనుకుంటే ఎవరూ పట్టించుకోలేదు. జగన్ సభకు వెళ్లడానికి మత్స్యకారులు ఆసక్తి చూపించలేదు. ఇద్దరు జాలలతో మొక్కుబడిగా మాట్లాడి వెనక్కి వెళ్లవలసి వచ్చింది. స్థానికుల నుంచి రెస్పాన్స్ లేకపోవడం, సభకు అనుకున్నంత మంది జనం రాకపోవడంపై జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటలా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంత దిగజారిపోవడం ఒక రకంగా జగన్ ను భయపెట్టిందనే చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితమే జువ్వెలదిన్నెలో సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ కంపెనీ వల్ల హార్బర్ మత్స్యకారులకు దక్కదని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఈ అంశం ద్వారా అక్కడి మత్స్యకారుల్లో ఫేమస్ అవ్వాలని జగన్ ప్లాన్ చేశారు. తీరా అక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది. అల్లూరు మండలం పట్టపుపాలెం మత్స్యకారులైతే జగన్ సభకు వెళ్తే ₹1,00,000 దురాయి చెల్లించాలని హెచ్చరించారు. దురాయి అంటే జరిమానా. ఇతర మత్స్యకార గ్రామాల్లోనూ జగన్ సభకు వెళ్లకూడదని పెద్దలు కట్టుబాటు విధించారు. జగన్ సభకు మత్స్యకారుల నుంచి స్పందన లేకపోవడంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులు జన సమీకరణకు వేరే ప్లాన్ వేసుకోవాల్సి వచ్చింది. కావలి నియోజకవర్గంతో పాటు సర్వేపల్లి, కొవ్వూరు, ఉదయగిరి, కందుకూరు, నెల్లూరు సిటీ నుంచి జనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. బస్సులు, ఆటోలు ఏర్పాటు చేసి బిర్యానీ పెడతామన్న మండే ఎండలో జగన్ ప్రసంగం వినడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ సమీపంలోని మత్స్యకార గ్రామాల్లో జగన్ మీద వ్యతిరేకతకు చాలా కారణాలున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రకాశం జిల్లా ఓడరేవు పోర్టు వరకు మధ్యలో ఎక్కడా హార్బర్లు గాని, జెట్టీలు గాని నిర్మించకూడదని జీవో ఇచ్చారు. దానివల్ల గత 2 దశాబ్దాల్లో ఇక్కడ చేపల రేవు నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. ఈ జీవోని మార్పించి అన్ని అనుమతులు తీసుకొచ్చింది 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జువ్వెలదిన్న హార్బర్ నిర్మాణం ప్రారంభించింది. తర్వాత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పనులు పూర్తి చేయలేదు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం హార్బర్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో జగన్ హడావిడి చేయడం మత్స్యకారులను కదిలించలేకపోయింది. అందుకే జువ్వెలదిన్నెలో వైసీపీ సభ తుస్సుమంది.